తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాల్లో సంథింగ్ స్పెషల్. ఆయన ఏం చేసినా సంచలనమే. మిగతా రాజకీయ నేతలకు భిన్నంగా ఇంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్న గులాబీ బాస్ ఎంటర్ ది డ్రాగన్ అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతూ ఉన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎక్స్ ఖాతాను తెరిచారు కేసీఆర్. ఆయన ఖాతాకు గంటల్లోనే వేలాది మంది ఫాలోవర్స్ వచ్చారు. గంటకు పెరుగుతూనే ఉన్నారు. సోషల్ మీడియా ఎంట్రీతో అదరగొడుతున్న కేసీఆర్ కరెంటు సమస్యపై ప్రభుత్వాన్ని కడిగేస్తూ ట్వీట్ చేశారు. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయిందని కేసీఆర్ ట్వీట్ చేశారు. ఇక కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్న సీఎం, డిప్యూటీ సీఎంలు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇక గ్రామాల్లో రోజుకు 10 సార్లు కరెంటు పోతుందని, కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని అన్నారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ని అడిగి తెలుసుకుందాం. నరేందర్, కొత్తగా ఎక్స్ ప్లాట్ఫామ్లోకి మాజీ సీఎం కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీ ఇచ్చిన కొద్ది గంటల్లోనే వేలాది మంది ఫాలోవర్స్ వచ్చి చేరుతూ ఉన్నారు. సో ఎలా చూడాలి నరేందర్ దీన్ని? రైట్, ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ మొదట్లో వేగం కేవలం జనాల మీదనే ఆధారపడినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకాలంలో నెమ్మదిగా అధికారానికి వచ్చిన తర్వాత అటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ గాని, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాను బాగా వాడుకోవడంలో దిట్టగా ఉన్నారు. దాని తర్వాత కేటీఆర్ మరింతగా ఆల్మోస్ట్ 4.3 మిలియన్ ఎక్స్ ఖాతాలో వాళ్ళకు ఖాతా కూడా ఉంది. అంటే అంతమంది ఫాలోవర్స్ అవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కేటీఆర్ కు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తిగా పొలిటికల్ లీడర్స్ ఆయన పేరుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఖచ్చితంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఖచ్చితంగా ఎక్స్ వేదికగా ఇక్కడి నుంచి వెళ్ళాలి, జనాలకు దగ్గర కావాలి, సోషల్ మీడియాను బేస్ చేసుకొని ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్ష లీడర్ గా ఉన్నాడు. ఇంతకాలము ముఖ్యమంత్రిగా దాదాపు 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు పెద్దగా దీని మీద దృష్టి పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష లీడర్ గా ఇప్పుడు జనాల్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్స్ వేదికగానే ఏదైనా పంచుకోవాలి అనేటువంటి విషయం మీద ఆయన సీరియస్ గా దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది కనుక ఈ రోజు నుంచి ఆయన ఎక్స్ ఖాతాను తెరవడం జరిగింది. కనుక ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాం, దాదాపు వేల సంఖ్యలో ఆయన ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు చూస్తున్నాం. ఇప్పటికే గంటకు వేల సంఖ్యలో కేసీఆర్ ని ఫాలో అవుతున్నట్టుగా అర్థమవుతుంది. మన విజువల్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రత్యేకించి ఇప్పుడు ఆయన బస్సు యాత్రలు చేపట్టాడు, అదేవిధంగా రైతుల సమస్యల మీద పోరాడుతున్నాడు. అదే సమయంలో ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చాయి. ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇటు స్ట్రేట్ గా మీడియాతో మాట్లాడడం, అదే సమయం మెయిన్ స్ట్రీమ్ లో ఉండడం, అదేవిధంగా సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో కావచ్చు, లేదంటే మొన్నటి వరకు ట్విట్టర్ ఉండే, ఇప్పుడు దాన్ని ఎక్స్ గా మార్చి కాబట్టి ఎక్స్ లో పూర్తి స్థాయిలో ముందుండాలి అన్నటువంటి ఆలోచన అయితే నిర్ణయం తీసుకున్నారు. అందుకని ఈ రోజు ఆయన ఖాతా తెరవడం జరిగింది. దీంట్లో భాగంగానే మొదటి పోస్టు ఒకటి పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి భోజనం వెళ్లే సమయంలో కరెంటు పోయింది, 2-3 సార్లు కూడా పోయింది. ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కరెంటు బ్రహ్మాండంగా నడుస్తుందని పదే చెప్తున్నాడు. కానీ వాస్తవ పరిస్థితి నేనే లైవ్ సాక్ష్యంగా ఉన్నాను అన్నటువంటి విషయాన్ని కేసీఆర్ మొదటి ఎక్స్ లో తన ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఉన్నటువంటి పరిస్థితిలో రైతాంగ సమస్యలతో పాటు కరెంటు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది బీఆర్ఎస్ పార్టీ గుర్తించింది. అదే సమస్యల మీదనే పోరాడాలి, రైతుల మీదనే. అందుకని ఆయన మొన్న ఎన్నికల ముందు కూడా 3 బహిరంగ సభలు వెళ్ళాడు. అదేవిధంగా నల్లగొండ కానీ కరీంనగర్ ప్రాంతాల్లో వెళ్ళి పొలాల దగ్గరికి వెళ్ళాడు, రైతులతో మాట్లాడాడు. ఇవన్నీ కూడా కేవలం ఎలక్ట్రానిక్ మీడియాలో లేదంటే పేపర్లో మాత్రమే వచ్చేది. కానీ అదే ప్రతి అంశాన్ని సింపుల్ గా ఎక్స్ వేదికగా పంచుకుంటే ఒకేసారి లక్షల మందికి, కోట్లాది మందికి చేరుతుంది. కాబట్టి ఇది ఖచ్చితమైనటువంటి వేదిక అని కూడా కేసీఆర్ భావించుండొచ్చు. అందుకనే ఈ రోజు దాన్ని లాంఛనంగా ఆయన ఖాతాను తెరవడం జరిగింది. గంటకు పెరుగుతున్నటువంటి ఫాలోవర్స్ అయితే మొదలొచ్చు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అది లక్షల్లోకి దాటిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కేటీఆర్ దీంట్లో చాలా చురుకుగా ఉంటారు. ప్రతి అంశాన్ని కానీ అది విషాదం కావచ్చు, లాభం కావచ్చు, లేదంటే ఆశ్చర్యకరంగా కావచ్చు, ఏ అంశమైనా కూడా గుడ్ న్యూస్ ఏదైనా కూడా రైట్. థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.